పల్లెటూరి పిల్లగాడ పశుల కాసే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుక్కల చితగాడా. దీన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూడడం వల్ల మీకు నెక్స్ట్ టెట్కు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇవి కవి పరిచయాలు ఇట్లా. హాయ్ అండి, నేను కవిత. మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లు చెప్పుకుంటున్నాం. అందులో ఫస్ట్ లెసన్ అయిపోయింది. సెకండ్ లెసన్ చూసుకున్నట్లయితే స్నేహబంధము అనేది కథా ప్రక్రియకు చెందింది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకున్నదే కథ. ఈ పాఠ్య భాగం ఒక ఉద్దేశము, స్నేహం చాలా విలువైందని, మంచి మిత్రులతో స్నేహం చేయాలని, స్నేహం ఒక గొప్పతనాన్ని తెలియజేయడం. ఈ పాఠ్యభాగము విశ్వశర్మ సంస్కృతంలో రాసినటువంటి పంచతంత్రాన్ని పరవస్తు చిన్నయసూరి తెలుగులోకి అనువదించడం జరిగింది. మిత్రలాభంలోని నుండి ఈ పాఠ్యభాగాన్ని, స్నేహబంధము అనే పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. స్నేహబంధం అనేది నైతిక విలువలను తెలియజేస్తుంది. లఘుపతనకం అనే కాకి, చిత్రాంగ అనే జింక, హిరణ్యకము అనే ఎలుక, మందారకం అనే తాబేలు 4 స్నేహితులు. వాటి స్నేహబంధం గురించి చెప్పడం జరుగుతుంది. అవి ఎలా ఐక్యంగా ఉన్నాయి, ఐక్యంగా ఉండి వాటి సమస్యను ఎలా పరిష్కరించుకున్నాయి అని చెప్పడం ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే వర్షాన్ని పల్లా దుర్గయ్య రచించడం జరిగింది. ఇందులో వర్షాన్ని మనం క్లూ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే కవి ఎవరు అన్న కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే వర్షం అన్నది, నీరు అన్నది డౌన్లోకి వస్తుంది కాబట్టి అట్లా పల్లా దుర్గయ్య, వర్షం పల్లా దుర్గయ్య అని గుర్తుపెట్టుకోండి. వర్షం అనే పాఠ్యభాగాన్ని డాక్టర్ పల్లా దుర్గయ్య రచించడం జరిగింది. పొగలు సెగకక్కి ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది. వర్షాకాలము వచ్చి భూమిని చల్లారించింది. అయితే ఈ వర్షం కాలంలో ఉన్నటువంటి ప్రకృతిని వర్ణిస్తూ అలాగే సామాన్యులకు కలిగేటువంటి ఇబ్బందులను ఈ లెసన్లో తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఈ వర్షం అనే పాఠ్యభాగం ఖండకావ్యానికి చెందింది. వస్తు వైవిధ్యం కలిగినటువంటి ఖండికలతో కూడినటువంటి కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. పల్లా దుర్గయ్య రచించినటువంటి పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి వర్షం అనే పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మణికొండ గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతని తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఇతనికి తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటగా MA పట్టా అందుకున్న వ్యక్తి పల్లా దుర్గయ్య. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఇతని రచనలు. 16వ శతాబ్దమయందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేయడం జరిగింది. ఇతని శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సరళంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే అందరికీ సంతోషం అవుతుంది, కానీ కొంతమంది ఆ వర్షం వల్ల ఇబ్బందులు పడతారండి. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దని పాఠ్యభాగంలో చెప్పడం జరుగుతుంది. ఇతను రచనలు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే గంగిరెద్దు పాలు ఇస్తుంది అని అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అది పాలు ఇస్తుంది కాబట్టి పాలవెల్లి నుండి ఈ లెసను పాలవెల్లి ఖండకావ్యం నుండి గ్రహించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవచ్చు. 4వ లెసన్ చూసుకున్నట్లయితే లేఖ ద్వారా తెలంగాణలో దర్శించగలిసిన ప్రదేశాలను వర్ణిస్తూ చెప్పడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. అలాగే లేఖ రచన ప్రక్రియకి చెందినటువంటిది. ఇది వచన రూపంలో ఉంటుంది. ఈ లెసన్లో నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్లలో ఉన్నటువంటి ప్రదేశాల గురించి వర్ణిస్తూ లేఖ రాయడం జరిగింది. శైలజ లలితకు దర్శించవలసిన ప్రదేశాలను వర్ణిస్తూ లేఖ రాసింది. వివిధ ప్రదేశాలను సందర్శించడం వల్ల మేధో వికాసం అభివృద్ధి చెందుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి విషయాలు, సామాజిక, ఆర్థిక, చారిత్రక విషయాలు అనేకం తెలుసుకోగలుగుతాము. ఈ లేఖల ద్వారా చారిత్రక, సాంస్కృతిక విషయాలు తెలుసుకోవచ్చు. 5వ లెసన్ చూసుకున్నట్లయితే శతక సుధ. ఇది నైతిక విలువలు పెంపొందించడం కోసం పెట్టడం జరిగింది. శతక ప్రక్రియకు చెందినటువంటిది. నైతిక విలువలను పెంపొందిస్తూ ఉత్తమ పౌరులుగా
ఎదిగేలా ప్రోత్సహించడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. ఇది శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే 100 పద్యాలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ పద్యాలు కూడా ఉంటాయి. ఇందులో మకుటం అన్నది సహజంగా ఉంటుంది. శతక సుధలో శతక కవులు రాసిన పద్యాలు చెప్పడం జరుగుతుంది. సుమతి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కుమారి శతకం, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత శతకం, భరతసింహ భవ్య చరిత శతకాలు ఇందులో చెప్పడం జరిగింది. అయితే సుమతి శతకం రాసింది బద్దెన అనేది మనకు తెలుసు. అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది దూర్జటి. కుమారి శతకాన్ని రాసిన పక్కి వెంకట నరసింహ కవి. ఈ కుమారి శతకాన్ని రాసిన కవి ఎవరు అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కుమారి అని అంటే అమ్మాయి కదా, ఎలా ఉండాలి, నరులలో అంటే సింహం లాగా ఉండాలి అన్నట్టు నరసింహ కవి అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సుభాషిత రత్నావళి అని అంటే మనకు ఏనుగు లక్ష్మణ కవి అన్నది గుర్తుంది. ప్రభుతనయ శతకాన్ని కౌకుంట్ల నారాయణరావు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ప్రభు అనంటే ఆ నారాయణుడే మనల్ని అందరినీ సృష్టించిండు అనుకుంటాం కాబట్టి అట్లా ప్రభు తనయ నారాయణ అని గుర్తుపెట్టుకోండి. గాంధీ తాత శతకం చూసుకున్నట్లు క్షీర షెనహల్ కృష్ణమాచార్యులు. స్వాతంత్రోద్యమ కాలంలో అనేక మంది స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. అందులో మనకు స్వాతంత్రం అనగానే వెంటనే గుర్తొచ్చేది గాంధీజీ అని చెప్పుకుంటాం. అంటే అతను ఉన్నత స్థాయిలో ఉన్నాడు అని అంటే శిరస్సు అంటే పైన ఉంటుంది కాబట్టి ఎత్తులో ఉన్నాడు అన్న ఉద్దేశంతో అట్లా గుర్తుపెట్టుకున్నాం. గాంధీ తాత క్షీర షెనహల్ కృష్ణమాచార్యులు. భరతసింహ శతకాన్ని సూరోజు బాల నరసింహాచారి. భరతసింహ బాల నరసింహ అని గుర్తుపెట్టుకోండి. అలాగే భవ్య చరిత డాక్టర్ టివి నారాయణ. చరిత్ర అనేది మనం టీవీలో చూస్తాము అని అట్లా గుర్తుపెట్టుకోండి. టివి నారాయణ భవ్య చరిత. జీవితంలో అనేక విషయాలు నేర్చుకుంటాం, అవి భవిష్యత్ తరాలకు అందించాలి అనుకుంటాం. పిల్లలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, నైతిక విలువలు పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ పద్యాలలో రాయడం జరిగింది. ఎంత పెద్ద విషయమైనా కుదించి చెప్పేదే శతక ప్రక్రియ. 6వ లెసన్ చెప్పుకున్నట్లయితే, పోతన బాల్యం. రచయిత వానమామల వరదాచార్యులు. తిప్పన్న పోతన్న ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ బాల్యం ఎలా గడిచింది, వాళ్ళు ఒకరిని వదిలి ఒకరు ఉండకపోయేవాళ్ళు. పిల్లల యొక్క అభిరుచులు ఆసక్తులు తెలియజేయడమే పాఠ్యం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్య భాగం కావ్య ప్రక్రియకు చెందింది. వర్ణనలతో కూడుకున్నదే కావ్యం. పోతన్న జీవితాన్ని ఆధారంగా చేసుకొని వానమామల వరదాచార్యులు రచించినటువంటి పోతన చరితము అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి ఈ పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. 20వ శతాబ్దం మహాకవుల్లో వానమామల వరదాచార్యులు ప్రముఖులు. వానమామల వరదాచార్యులు వరంగల్ అర్బన్ జిల్లా మణికొండూరు గ్రామంలో జన్మించడం జరిగింది. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇతని బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనేవి బిరుదులు. సంస్కృతం తెలుగు భాషలో చక్కని పాండిత్యం కలిగిన కవి. పోతన చరితము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, ఇది బుర్ర కథల సంపుటి మొదలైన ఇతని గ్రంథాలు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందాడు. వారణాసి వారి విద్య వాచస్పతి అనే పురస్కారాలు కూడా ఇతడు పొందడం జరిగింది. 7వ లెసన్ చూసుకున్నట్లయితే ఉడత సాయం. దీన్ని గోనబుద్ధారెడ్డి రచించడం జరిగింది. సీతను రావణుడు తీసుకుపోవడం, రావణుని మీద యుద్ధం చేసి సీతను తీసుకురావాలనుకోవడం, అప్పుడు లంకకు పోవడం, సముద్రంపై వారధి నిర్మిస్తూ ఉంటారు. నలుడు నిర్మాణ కార్యక్రమాలలో దిట్ట. అతనికి సహాయంగా వానరులు చెట్లను, రాళ్లను, గుట్టలను తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో ఉడత ఏ విధంగా సహాయం చేసిందో చెప్పడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని పెంపొందించడం, అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలని తెలియజేయడం ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యభాగం ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపద పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో 2 పాదాలు ఉంటాయి. దీనిని గోనబుద్ధారెడ్డి
రచించినటువంటి రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలో నుండి గ్రహించడం జరిగింది. గోనబుద్ధారెడ్డి కాకతీయుల సామంతరాజు. ఇతడు 13వ శతాబ్దానికి చెందిన కవి. వర్ధమానపురంని రాజధానిగా చేసుకొని పాలించాడు. ప్రస్తుతం వడ్డేమాన్ నాగర్ కర్నూలు జిల్లా. తండ్రి పేరు మీదుగా రంగనాథ రామాయణి రాశారు, యుద్ధకాండ వరకు రాశారు. మిగతాది కాచభూపతి విఠలనాథుడు మిగతాదాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది తెలుగులో మొదటి రామాయణం. దీని శైలి సరళంగా మధురంగా ఉంటుంది. పరస్పరం సహకారం మనుషులకైనా జంతువులకైనా అవసరం. మనుషులను 3 రకాలుగా చెప్పడం జరుగుతుంది. సమాజంలో 3 రకాల వారు ఉంటారు. అధములు, సహాయం చేయమని అడిగినా కానీ చేయరు. సెకండ్, మధ్యములు, సహాయం చేయమని అడిగితే చేస్తారు. మూడోది ఉత్తములు, సహాయం చేయమని అడగకున్నా వాళ్ళ అవసరం ఉందని తెలిస్తే వాళ్ళ శక్తి మేరకు సహాయం చేస్తారు. వాళ్ళే ఉత్తములు. ఇక్కడ ఉడత కూడా తన శక్తిని మించి సహాయం చేసింది. ఉత్తమ లక్షణాలు ఉన్న ఉడత గురించి తెలియజేయడమే పాఠ్యోక్తి. 8వ లెసన్ చెరువు స్వాగతం ప్రక్రియకు చెందింది. ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలు తమలో తాము అనుకోవడాన్ని స్వాగతంగా చెప్పడం జరుగుతుంది. ఎదుటి వారికి తెలిసే విధంగా చెప్పడం స్వాగతం. ఇది ఉత్తమ పురుషలో ఉంటుంది. తెలంగాణలో ప్రతి గ్రామంలో చెరువు ఉంటుంది. ఈ చెరువులు ప్రజల అవసరాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయ, పశు పక్షులకు ఆవాసాలు. చెరువులను సంరక్షించుకుంటే అవి మనల్ని సంరక్షిస్తాయి. తెలుగు భాష సంస్కృతిని పెంపొందించడం, జాతీయాలు సామెతల గురించి తెలియజేయడం పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చెరువు వ్యవసాయానికి ప్రధాన వనరుగా చెప్పడం జరుగుతుంది. అలాగే బతుకమ్మలు ఆడడానికి ఆడి చెరువులు వేయడం, తర్వాత వినాయక చవితి అప్పుడు వినాయకుల్ని నిమజ్జనం చేయడం, చెరువును పల్లెటూరు కల్పవల్లిగా చెప్పడం జరుగుతుంది. చెరువు యొక్క గొప్పదనాన్ని, ప్రాధాన్యతను చెప్పడము ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. సంస్కృతి పర్యావరణం ఇందులో ఇతివృత్తంగా చెప్పవచ్చు. 9వ లెసన్ చూసుకున్నట్లయితే చీమల బారు. దీన్ని పొట్లపల్లి రామారావు రచించారు. చీమలు, పొట్లంలో ఏదో ఉంటేనే చీమలు వస్తాయి అన్నది క్లూ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రచయిత గుర్తుండడం కోసం. చుట్టూ ఉన్న ప్రాణుల నుండి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం లాంటివి నేర్చుకోవాలని చెప్పడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందింది. ఈ గేయ కవిత పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటి నుండి చీమలబారు అనే పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించడం జరిగింది. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు ఇతని కవిత సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం ఇది ఖండిక. బాగా మున్నగునవి ఇతని రచనలు. జైలు కథల సంపుటి చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలిలో సాగింది. సృష్టిలో ప్రాణులు విలక్షణమైన లక్షణాలు కలిగి ఉంటాయి. చిన్న ప్రాణులైనటువంటి చీమలు ఎంత కష్టపడి, ఎంత క్రమశిక్షణగా ఉంటాయో ఈ పాఠ్యభాగంలో తెలియజేయడం జరుగుతుంది. చీమల బారు ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, వచన ప్రక్రియకు చెందింది. బాలనాగమ్మ ఇతివృత్తం సాహసం. ఇది జానపద కథ. జానపద కథలు అంటే అందరూ ఆసక్తి చూపుతారు. అలాంటి ప్రజాదరణ పొందినటువంటి కథలలో బాలనాగమ్మ ఒకటి. ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రసిద్ధి పొందింది. అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శించబడింది. ప్రజల్లో సుస్థిర స్థానాన్ని పొందింది. ఇందులో మానవతీత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు చెప్పబడ్డాయి. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైనటువంటి బాలనాగమ్మను కార్యవద్దిరాజులకు వచ్చినటువంటి ఆపదల నుండి ఎలా కాపాడాడు, అతడి సాహసాల గురించి చెప్పడం ఈ పాఠ్యం యొక్క ముఖ్యం. 11వ లెసన్ పల్లెటూరు పిల్లగాడ. ఇది ఒక పాట. దీన్ని సుద్దాల హనుమంతు రాశారు. మానవీయ విలువలు, బాల కార్మిక వ్యవస్థ గురించి చెప్పడం జరుగుతుంది. బీద పిల్లలు బడికి పోకుండా పశువులను కాస్తూ ఉంటారు. ఎండలో వానలో తిరుగుతూ అర్ధాకలితో బాధలు భరిస్తారు.
వారు పడే కష్టాలను బాధలను తెలియజేయడము, బాల కార్మిక వ్యవస్థను రూపుమార్పాలి అనే ఉద్దేశంతో ఈ పాఠ్యభాగాన్ని పెట్టడం జరిగింది. ఇది పాఠ ప్రక్రియకు చెందింది. ఒక పల్లవి అనేక చరణాలతో పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సుద్దాల హనుమంతు శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది ఈ పాట. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాల్గొలో జన్మించడం జరిగింది. ఇతడు 2వ ఫారం వరకు చదువుకోవడం జరిగింది. తల్లిదండ్రుల బుచ్చిరాములు. ఇతను హేతువాది, వ్యవసాయ శాఖలో గుమస్తాగా కూడా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. కళాకారుడైనటువంటి సుద్దాల హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్ర కథలు, గొల్ల సుద్దులు, పిట్టల దొర్ర, యక్షగానం మొదలైన కళారూపాలతో ప్రజల్ని చైతన్యపరిచారు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉన్నాయి. పల్లెటూరులో నివసించే బీద పిల్లలు చదువు సంధ్య లేక, పశువులు కాస్తూ యజమాని ఇచ్చే జీతం సరిపోక అతని నుండి ఎదురయ్యే అనేక బాధలు, ఎదుర్కొనే బాధలను ఈ పాటలో చెప్పడం జరిగింది. పల్లెటూరి పిల్లగాడ పశుల కాసే మునగాడ పాలు మరిచి ఎన్నాలయ్యిందో, ఓ పాల బుక్కల చితగాడ పాట ఈ పాఠ్య. చివరిది 12వ లెసన్ కాపాడుకుందాం. ఇది పర్యావరణ గురించి ఇతివృత్తం. ఇది సంభాషణ ప్రక్రియకు చెందింది. మన చుట్టూ ఉండే చెట్లు, చేమలు, నదులు అన్నీ కూడా ప్రకృతిలో ఒక భాగమే. మనకు జీవనాధారమై రక్షణ కవచంలాగా నిలుస్తాయి. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పడం ఈ పాఠ్య ఉద్దేశం. ఇది సంభాషణ ప్రక్రియకు చెందింది. 2 కంటే ఎక్కువ వ్యక్తుల మాటల కొనసాగింపును సంభాషణగా చెప్పవచ్చు. ఈ సంభాషణలో పాత్రలు మన కళ్ళ ముందు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తాయి. చెట్లు, పక్షులు, నదులు, చెరువులు, మనుషులు ఇవన్నీ కూడా మన ప్రపంచంలో ఒక భాగము. వీటిని అశ్రద్ధ చేయకుండా వీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటూ భవిష్యత్తు తరాలకు అందివ్వాలి. వీటిని కాపాడుకోవడమే మన బాధ్యతగా చెప్పడం జరుగుతుంది. ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తే అనేక అవస్థల పాలవుతున్నాడు. మానవునిగా మన బాధ్యతలను తెలియజేస్తూ చెప్పిన పాఠ్యభాగం ఇది. ఇందులో అన్నమ్మ, నరసయ్య, లక్ష్మి, గోపాల్ అనే పాత్రలు ఉంటాయి. అంతేకాకుండా ఉపవాచకంలో ఒక 5 లెసన్లు చెప్పడం జరిగింది. ఒకటి సోమనాద్రి, ఇది చారిత్రక వీరగాథ. సెకండ్ లెసన్ మన జాతర, జనజాతర. ఇందులో సమ్మక్క సారక్క జాతరల గురించి చెప్పడం జరిగింది. 3వ లెసన్ చూసుకున్నట్లయితే ఎలకమ్మ పెళ్లి. 4వ లెసన్ తెలంగాణ పల్లెలు, సంస్కృతి. తెలంగాణ పల్లెలు ఎలా ఉండేవి, మన సంస్కృతి ఎలా ఉంది అనేది ఈ లెసన్లో వివరించడం జరిగింది. అలాగే 5వ లెసన్ చెప్పుకున్నట్లయితే వాగ్గేయకారుడు రామదాసు గురించి చెప్పడం జరిగింది. చివరి లెసన్ ఇది. ఇవి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని పాఠ్యాంశాలు. లెసన్ మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో క్లుప్తంగా జస్ట్ ఒక లెసన్ స్టోరీ ఏముంటుందన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మీకు కొంచెం క్లూ గుర్తుండాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న క్లూలు ఇవ్వడం జరిగింది. ఇది 1కి 2 సార్లు చూస్తే మీకు తొందర అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ చదువుకున్నట్లయితే మంచిగా గుర్తుండిపోతుంది. కాబట్టి మిస్ చేయకుండా చూడండి. టెట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.